సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం. లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు, కాదు, లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ 5 సంవత్సరాల పాలనలోనే. ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం. ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం. మహిళా సాధికారతకు ఈ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించాం. ఇవన్నీ సంస్కరణలు. ఏ అక్క చెల్లెమ్మ బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి. ఫోన్లో దిశ యాప్ ఇలా 5 సార్లు ఊపితే చాలు 10 నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి. గ్రామంలోనే మహిళా పోలీస్. ఇప్పుడు చూడలేదు ఇవన్నీ. మరి ఇలాంటి గొప్ప మార్పులు, సంస్కరణలు ఇన్ని జరిగాక ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? కనీసం ఇవేవి చేయకపోయిందంటే సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము అనే దానికి అర్థం ఉండేది. ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి తెలుసు. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి, నా ఇంటికి మంచి జరిగింది, అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు. ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు. ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది. మనం చేసిన ఆ మంచి బ్రతికే ఉంది. విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు. ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈరోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు, జగన్ మోసం చేయడు. మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో, ఆ 10% మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో, అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామందికి అనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మాను. సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు. ఎవరు అడుగుతారు? ఎందుకు అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. ఎలాగ అనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటుంది. అందులోకి ఉన్నతమైన పదవి, అది ఆ ఉన్నతమైన పదవి వస్తే ఎవరికి సంతోషం ఉండదు. సీనియారిటీస్కే స్పీకర్ ఇస్తారు, జూనియర్స్కి ఇవ్వరమ్మా. సీనియారిటీకి ఇవ్వాలి కాబట్టి సీనియారిటీకి ఇచ్చారు. నాకు 42 సంవత్సరాలు బట్టి ఉన్నాం కాబట్టి ఆ సీనియారిటీ చూసి నమ్మకంగా ఉన్నాం కాబట్టి పార్టీకి ఎన్టీ రామారావు గారి నుంచి అది కూడా కౌంట్ చేసి
ఇవన్నీ చూసిన తర్వాత అర్హత ఉందని చెప్పి కదా చంద్రబాబు నాకు ఇచ్చాడు. నా భుజాల మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సక్రమంగా చేసి ఒక మంచి స్పీకర్ గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ కూడా నాకు ఉంది. దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. సార్ రాబోయే రోజుల్లో సభకు ఎలా నిర్వహిద్దాం అనుకుంటున్నారు? కొత్త ఎమ్మెల్యేలకు ఎలాంటి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వబోతున్నారు? అదే నేను చెప్పాను, సభ అక్కడే ఉంటుంది, మారదు. ట్రైనింగ్ కొత్తగా కొత్త సభ ఏం కట్టమంటారేమో కొత్త ఎమ్మెల్యే సార్ సభ అక్కడే ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేలు 88 మంది వచ్చారు ఈ సభకి. 175లో 88 మంది కొత్త డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యారు. ఇవాళ ఆ 85 మంది కూడా రూల్స్ తెలియదు కదా. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 307 అంటే డిస్కషన్స్ అంటే ఏంటి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ మీద డిస్కషన్స్ ఏంటి, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే కొత్తగా వచ్చారు కాబట్టి చంద్రబాబు గారితో ఎంత మాట్లాడుకొని వాళ్ళకు 4 రోజులు 5 రోజులు ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా. ఎన్టీ రామారావు గారి టైంలో ఒక 12 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేలకి. అలాగే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక అవగాహన వస్తుంది. వాళ్ళ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలని అసెంబ్లీలో మాట్లాడగలిగితే అక్కడే మంత్రి ఉంటాడు, అక్కడే సెక్రటరీలు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా పరిష్కారం చేసుకో అవుద్ది. అంచేది ఆ అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పారమ్మా మీకు ఎవరికైనా ట్రైనింగ్ క్లాస్ కావాలి చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నా మీద కొన్ని అనుచితాలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి అన్నమాట. ఎలా చూడలేదు ఎవరెవరు సీఎం జగన్ అలాగే కదా, ఎక్కడ అర్థం చెప్పండి అమ్మా. కొన్ని అజన్న పాత్రుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళని చెప్పాడా? ఏ వ్యాఖ్యలు చేసి చెప్పారు? అనుచిత వ్యాఖ్యలు అంటే ఏంటి చెప్పు. దెయ్యం వేదాలు మళ్ళీ వలిస్తే ఎలా ఉంటుందా? జగన్ మీద 35 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను నీతి మాట్లాడుతారా, వేదాలు మాట్లాడతారా? సిగ్గులేదు. మీరు అడగడం తప్పే, ఆడు చెప్పడం తప్ప. చెప్పాను కదా ఇప్పుడు. టీవీ ఛానల్స్ అంటే రకరకాల ఛానల్స్ ఉంటాయి, రకరకాల యజమానులు ఉంటారు. ఆ యజమానులు కూడా రకరకాల పార్టీల్లో ఉంటారు. ఏ పార్టీలో ఉన్న యజమానులు ఎవరైనా ఛానల్స్కి ఇవ్వాల్సిన విలువ ఛానల్స్కి ఇవ్వాలి. ఆ గౌరవం పార్లమెంట్లో ఇస్తారు, ఎక్కడైనా ఇస్తారు. అలాంటిది 3 ఛానల్స్ మీద ఎందుకు? TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఎందుకు నిషేధించను? అంచేది నాకు నిన్న తెలిసింది ఈ విషయం. తెలిసి మేము అంతా కూర్చొని నా మొదటి సంతకం నిషేధం ఎత్తివేస్తూ చెయ్యాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అలాగని చెప్పి వాళ్ళ మీద కక్షాది మాకు ఉండదు. అన్ని ఛానల్స్లో ఒకలే చూస్తాం. ఆ గౌరవం అందుకుంటారు అది పోతారు. రాబోయే రోజుల్లో వైసీపీ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? స్పీకర్ హోదాలో దాంట్లో వేసి ఊరిగం తీసుకొస్తాం. టైం కానీ వాళ్ళకి ఎలాంటి అదే ఎమ్మెల్యేలుగా మాతో కూడా వస్తారు, కూర్చుంటారు, చర్చిస్తారు. వాళ్ళు కూర్చుని వేస్తే నేను అవకాశం ఇస్తాను. అందుకే బ్యాండ్ పెట్టి తీసుకొస్తాం. అంటే గతంలో వాళ్ళకి ప్రాధాన్యత ప్రతిపక్షం తెలుసు, గతంలో ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు ఎవరు అధికార పక్షం అన్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. అలాగని చెప్పి మేము అలాగే మేము చెయ్యం. నేను నిన్న చెప్పాను, నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పాను. మా సభ్యులకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ప్రాధాన్యత వాళ్ళకి కూడా ఇస్తాం. నేను ఎవరో అన్నారు ప్రతిపక్షం అని. ప్రతిపక్షం హోదా ఎక్కడ ఉంది వాళ్ళకి? ప్రతిపక్షం పిలకూడదు, మీరు కూడా పిలకూడదు. ప్రతిపక్ష హోదాకి నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ అతను రాలే, ప్రతిపక్షాలు అంటాడు. అయినా సరే నాకు అభ్యంతరం లేదు, మా నాయకులకి అభ్యంతరం లేదు. మా ఎమ్మెల్యేకి ఎలాంటి అవకాశం ఇస్తాం అదే అవకాశం ఇస్తాం. వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా మాట్లాడే అవకాశం కూడా ఇస్తాం.